we never live without the word of God. దైవ వాక్యం లేకుండా మనము జీవించలేము. వాక్యపు నెరవేర్పు ఆ నాయకుల యొక్క జీవితంలో మనం చూడగలుగుతాం. చాలా బుక్స్ ఉంటాయి, మెనీ బుక్స్ ఇన్ఫార్మ్స్ బట్ ఓన్లీ మన ట్రాన్స్ఫార్మ్స్. చాలా పుస్తకాలు సమాచారాన్ని ఇస్తాయి, కానీ రాజశేఖర రెడ్డి గారి జీవితంలో బైబిల్ వారికి పూర్తి పరివర్తన తీసుకున్నారు. ఆ వాక్యమును వారు నెరవేర్చి ఉన్నారు. ఆలోచించారు. వన్ స్టెప్ ఫార్వర్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వర్త్ ఇయర్లీ స్టడీ అబౌట్ ఇట్. సంవత్సరాల తరబడి చదువుట కంటే ఆ వాటి ప్రకారం ఒక అడుగు వెళ్ళిపోయింది గొప్ప సంతృప్తి ఇస్తుంది. అది మేలైంది. సో వారు దేవుని మూలంగా జన్మించారు, దేవుని సంకల్పాలు నెరవేర్చారు అంటారు. రెండవ కారణం వాక్యపు నెరవేర్చుకుంటున్నటువంటి మూడవ లక్ష్యం ఏమిటంటే ఇక్కడ రాయబడినటువంటి మాట, వారి లోకాన్ని జయించినటువంటి ఏమిటంట? విశ్వాసమే. ఫెయిత్, విశ్వాసం. గంభీరంగా ఉండేవారు. ఎందుకంటే గాడ్ ఈజ్ విత్ మీ, ఆల్వేస్ ఈజ్ విత్ మీ, హి లీడ్స్ మీ, ఆయన నడిపిస్తుంది. ఆ ఫెయిత్ ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా చూసుకునేవారు. అందుకనే దేవుని స్తుతిస్తూ ఆ మహానేతలు స్మరిస్తున్నారు. ఆయన భూమి మీదకి వచ్చి 76 వసంతాలు పూర్తయినప్పటికీ కూడా ఆ విశ్వాస ఛాయలు ఇంటర్ కూడా ప్రస్తుతంగా కనబడుతున్నారు. అదేవిధంగా వారి సంతానంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ విషయంలో, చంద్రబాబు గారి కుటుంబ విషయంలో, వారి రక్త సంబంధికుల కుటుంబ విషయంలో విజయుడా నిన్ను వేడుకొందును, విజయుడా నిన్ను వేడుకొందును, భజన చేయుచు. రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి. ఈ సందర్భంగా ఆయనకు
కాంగ్రెస్ పార్టీ ఘన నివాళులు అర్పిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2 సార్లు గెలిచారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు. రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన నాయకుడు. ఆయన పరిపాలన, ఆయన పథకాల వల్ల కోట్ల మంది తెలుగు ప్రజల జీవితాలని తాకినవాడు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, జలయజ్ఞం ఇలాంటివి రాజశేఖర రెడ్డి గారి మార్క్ పరిపాలన. ఇచ్చిన మాట తప్పకపోవడం, మడమ తిప్పకపోవడం రాజశేఖర రెడ్డి గారి మార్క్ రాజకీయం. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆ బాధను తట్టుకోలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు 700 మంది ప్రాణాలు వదిలారు అంటే ఆయన ఎంత గొప్ప నాయకుడో చరిత్ర చెప్పేసింది. అలాంటి నాయకునికి, మా నాన్నకి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాబట్టి హైదరాబాద్లో కూడా రాజశేఖర రెడ్డి గారికి ఒక మెమోరియల్ స్పేస్ ఉండడం సబబు. రాజశేఖర రెడ్డి గారు మరణించిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అది కేటాయించినప్పటికీ ఇప్పటికీ అది అమలు కాలేదు. ఇప్పటికైనా ఇప్పుడు రేవంత్ అన్న గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పటికైనా హైదరాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర రెడ్డి గారికి ఒక మెమోరియల్ స్పేస్ ఏర్పాటు చేసే దిశగా పనిచేయాలని రేవంత్ అన్న గారిని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ, ఇదే విషయం మీద సోనియా గాంధీ గారిని కూడా అడగడం జరిగింది, లెటర్ రాయడం జరిగింది. కాబట్టి ఇది వెంటనే అమలు చేస్తే రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ రాజశేఖర రెడ్డి గారిని తెలంగాణలో, హైదరాబాద్లో కూడా వాళ్ళు వెళ్లి తలుచుకోవడానికి, నివాళులు అర్పించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం కనీసం ఆయన జయంతికి, వర్ధంతికి కూడా ఆయనని స్మరించుకునే అవకాశం అనే మెమోరియల్ స్పేసు తెలంగాణలో, హైదరాబాద్లో లేకపోయింది. మరొకసారి రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, రాలేకపోయిన వాళ్ళందరికీ కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. థ్యాంక్ యూ.